దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రతీకార సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల వరకు పెరిగింది. చివరి వరకు అదే జోరును కొనసాగించింది. జూలై 9 వరకు అదనపు సుంకాలను అమలును వాయిదా వేస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. భరత్, దేశీయ మార్కెట్లు మళ్లీ ఫామ్లోకి వచ్చాయనుకోవాలా? ఎందుకంటే 3 నెలలు ట్రంప్ టారిఫ్స్ వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పికప్ అయ్యాయి. అమెరికన్ మార్కెట్స్ ఏ విధంగా అయితే పడిపోయాయో అంతే వేగంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. 2008 తర్వాత ఇంత ఫాస్ట్ రికవరీ 16 సంవత్సరాల్లో ఒకటే రోజులో ఫాస్ట్ రికవరీ జరిగింది. ఆ ఎఫెక్ట్ నిజానికి నిన్న మార్కెట్ ఉంటే మహావీర్ జయంతి సెలవు లేకుంటే నిన్న ఇంకా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాయి. మన నిన్న కొంచెం కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇవాళ జరిగింది. సో వేగంగా మళ్ళీ నిఫ్టీ పుంజుకుంటుంది. సో మనం ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. గురుప్రసాద్ గారు టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చెన్నై నుంచి. గురుప్రసాద్ గారు సార్ నమస్తే. సార్ భరత్ గారు నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఒక నెల 2 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏంటంటే జూన్ వరకు రిలాక్స్ అయిపోండి, మార్చిపోండి, హాలిడేస్ కి వెళ్ళిపోండి, మార్కెట్ ఏమో ఇక్కడిక్కడే ఉంటది, పెరిగినా మళ్ళీ పడిపోద్ది ఉంటుంది అని చెప్పారు. అవును, వెకేషన్ కి వెళ్ళిపోమని చెప్పాను. వెకేషన్ కి వెళ్ళిపోండి, మార్కెట్ బంద్ చేయండి అని చెప్పారు. సో ఇప్పటికీ అంతేనా, అదే స్టాండా? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న మార్పు ఉంది. అంటే ఇప్పుడు మనం యాక్షన్ చేయాల్సిన టైం వచ్చేసింది మార్కెట్ లో. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫర్దర్ గా మార్కెట్ ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు దాంట్లో ఉన్నాము. అది ఇప్పుడు ఆ స్టేజ్ కి వచ్చి ఉన్నాము. ఓకే, అంటే ఇప్పుడు ఏం సార్ 22,800 మొన్న 23,600 దాకా వెళ్ళి మళ్ళీ 21,700కు పడిపోయింది సార్. ఇప్పుడు యాక్చువల్ గా వచ్చి ఏంటంటే సార్, మనం ఫస్ట్ పాయింట్ మనం గతంలో చెప్పినట్టే అసలు 22,000 ఆ పాయింట్ కి వస్తే ఎందుకు మార్కెట్ బంప్ అవుతుంది అనేది క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా నేను క్లారిటీగా ఇస్తూ వస్తాను సార్. చెప్పండి. అసలు మార్కెట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను మన ప్రేక్షకులకి. అప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, ఇయర్లీ లెవెల్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి 4 లెవెల్స్ ఇచ్చాను. 22,070 ఒక లెవెల్ ఇచ్చాను. తర్వాత 20,860, 20,100, 18,900. అంటే ఈ లెవెల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ లెవెల్ 22,070 ఎప్పుడు తగిలిందో అంటే నేను ఏమంటానంటే ఈ 4 లెవెల్స్ లో మీరు 25% ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి ఖచ్చితంగా. మార్కెట్ ఎటువంటి న్యూస్ ఉండనియండి, ఏ న్యూస్ అయినా ఉండనియండి, మనకు అనవసరం. ఈ పాయింట్ లో ఈ నెంబర్స్ లో మనం పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు 22,070లో మార్కెట్ లో పెట్టుబడి పెట్టారు కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్ సార్. రెండో పాయింట్ వచ్చి మార్కెట్ వచ్చి ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను నెక్స్ట్ ఏం జరగబోతుందని. క్లియర్ గా నోట్ చేసుకోండి. మనము ఈ జూన్ మంత్ లోపు, జూన్ 30వ తారీఖు లోపు ఏం బాటం వస్తుందో అంటే ఇప్పటికి ప్రస్తుతానికి 21,743 బాటం వాల్యూ వచ్చింది. వింటున్నారా సార్ రవి గారు? చెప్పండి. ప్రేక్షకులు వింటారు అందరూ. రైట్ సార్. 21,743 ఒక బాటం వచ్చింది. ఈ బాటం వాల్యూ ఎంత వరకు చేంజ్ అవుతుంది అనేది జూన్ 30లో ఫస్ట్ మనం చూడాలి సార్. ఈ బాటం వాల్యూ ఎంత వస్తుందో లో, అదే ఒక బాటం అవుతుంది సార్. వన్స్ ఆ బాటం గాని బ్రేక్ అయిందంటే మార్కెట్ మనకి చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఈ బాటం ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. జూన్ 30 లోపు ఏం బాటం వస్తుందో లో వాల్యూ, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన వాల్యూ కాదు, ఆ జూన్ 30 లోపు వచ్చే వాల్యూవే ఇంపార్టెంట్. మేబీ ఈ వాల్యూ కూడా అలాగే సస్టైన్ అవ్వచ్చు. తర్వాత ఇంకొక విషయం చెప్పేస్తాను, మార్కెట్ ఎప్పుడు పికప్ అవుద్దని చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ అంటే ఆల్ టైమ్ హై ఎప్పుడు బ్రేక్ అవుద్దని క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఈ డిసెంబర్ లోపు మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చి 2027 మార్చికే మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది.
ఇది సార్. అంటే ఇంకా 2 years పడుతుంది ఒకవేళ ఈ ఇయర్ లో కాకపోతే కనుక. ఈ డిసెంబర్ లోపు మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ ఆల్ అవ్వకపోతే టైమ్ అంటే 26,200 కదా, 26,250 హై బ్రేక్ అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకి 2027 మార్చి దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ ఇయర్ డిసెంబర్ వరకు కాకపోతే ఇంకా 1 year 3 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే యాజ్ పర్, ఎందుకంటే మార్కెట్ సినారియో వచ్చి ఇలాగే ఉంది సరే పరిస్థితి అది. అంటే ఎందుకు ఈ ఇయర్ లో కాకపోతే ఎందుకు మళ్ళీ అంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది? రీజన్ ఏంటి? అంటే ఎందుకంటున్నానంటే మార్కెట్ ఎప్పుడైనా మీరు ప్రీవియస్ హిస్టరీ మనం ఎన్నోసార్లు చూసుకుంటే కూడా పికప్ అయితే 9 months లో పికప్ అయిపోవాలి సార్. నా లెక్క మార్చి నుంచి, అంటే ఈ మార్చి నుంచి డిసెంబర్ లోపు 9 months. ఈ 9 months లోపు మార్కెట్ ఎప్పుడైనా చూసుకోండి క్విక్ గా రికవరీ అయిన మార్కెట్స్ వచ్చి 9 months. ఓకే. ఈవెన్ దో కోవిడ్ టైంలో కూడా మార్కెట్ వచ్చి 9 months లోనే పికప్ అయిపోయింది. ఓకే. కాబట్టి 9 months అంటే ప్రీవియస్ హిస్టరీ, అదే మన అనాలిసిస్ మనం చెప్తున్నాము కాబట్టి అలాగే హిస్టరీ జరుగుతుంది. కాబట్టి అందుకనే మనం డిసెంబర్ లోపు అయితే చాలా హ్యాపీ, అందరికి మంచి లాభాలు వస్తాయి. ఓకే. ఓకే. అవుతుందా? అట్లా జరిగేందుకు ఎంత % ఛాన్స్ ఉంది? అంటే నేను చెప్పాను సార్, జూన్ 30 లోపు లో గానీ బ్రేక్ అవ్వకపోతే డెఫినెట్ గా డిసెంబర్ లో రావడానికి అవకాశం ఉంది. బట్ జూన్ 30 తర్వాత లో బ్రేక్ అయిందంటే మాత్రం మన కొద్దిగా పర్సంటేజ్ వచ్చి చాలా తక్కువ. ఇప్పుడు 21,900 చెప్పారు ఆ లెవెల్, 22,100 చెప్పారు ఆ లెవెల్, కొంచెం బ్రేక్ అయ్యి మళ్ళీ వెంటనే పికప్ అయింది కదా. 21,000 ఇప్పుడు ఫ్రెష్ లో ఒకటి వచ్చింది, 21,743 లో వచ్చింది. అది కేవలం ఒక 1 hour ఉంది అంతే, హాఫ్ అన్ అవర్ 1 hour. ఏదైనా సరే ఆ లో అనేది ఇంపార్టెంట్, అందుకనే సస్టైన్ సార్. ఇప్పుడు మన వాల్యూ ఎక్కడుంది? 22,070 కరెక్టా? అవును. నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాను కదా, అక్కడి నుంచే కదా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. ఓకే. కాబట్టి నెక్స్ట్ జూన్ 30 లోపు ఎంత లో వస్తుందో ఆ లో గాని బ్రేక్ అవ్వకపోతే డెఫినెట్ గా డిసెంబర్ లోపు అయ్యి వస్తుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ లో బ్రేక్ అయితే మాత్రం కొద్ది టైం పడుతుంది సార్ మార్కెట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఉంటాయా? అసలు అది చాలా భయంకరంగా ఉంది సార్. ఎందుకంటే చూడండి, ఇది వచ్చి వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఇక్కడ ఏం వచ్చిందంటే, నువ్వు టారిఫ్ వేస్తే నేను వేస్తాను, ప్రజల గురించి ఆలోచించట్లేదు ఎవరు. ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, స్టాక్ మార్కెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది ఆలోచించట్లేదు. ట్రంప్ ఏమో అంటే అతను ఎలా చెప్పాలంటే ఒక గేమ్ ఆడుతున్నాడు సార్. అతను ఇది కూడా ఎట్లంటే రాజకీయం కూడా ఒక బిజినెస్ గా చేసేసాడు. చూడండి, మొన్న ఒక న్యూస్ ఇచ్చాడు, ఇలా మార్కెట్ వచ్చి పెరుగుతుంది అని చెప్పి, ఆ తర్వాతే టారిఫ్ వేశాడు. అంటే వాళ్ళు అక్కడ స్టాక్ మార్కెట్ లోనే ఇలా మ్యానిపులేషన్ చేశాడని అక్కడ ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. అవును అన్నాడు, మీరు ఇది కొనడానికి ఇదే రైట్ టైం అని చెప్పారు. అవును, కొనండి మంచి అవకాశం అని చెప్పాడు. తెల్లారి టారిఫ్స్ విత్డ్రా చేసుకున్నాడు 3 months వరకు. అదే అంటే అతని కంపెనీస్ కూడా ఏదో కొన్ని ఉన్నాయంట, దాదాపు 21,000 కోట్లు లాభపడ్డారు అని అంటున్నారు. ఓకే. సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి, ట్రంప్ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు కాబట్టి, అంటే కొద్ది రోజుల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. తర్వాత ఏంటి మరి భవిష్యత్తులో మళ్ళీ టారిఫ్లు పెంచితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేడం. అదే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, చూడండి, ఇది ఒక గేమ్ లాగా ఆడేసారు. చైనా వాళ్ళు దొరికారు, అనవసరంగా చైనా వచ్చి ఇరుక్కుపోయింది. ఇప్పుడు అందరూ ఎవరు వచ్చి అంటే ఆయన టారిఫ్ వేసిన తర్వాత ఎవరు వచ్చి ఏం మాట్లాడలేదు, అందరు కాంప్రమైజ్ కోసమే వెళ్ళారు. బట్ ఒక చైనా మాత్రం ప్రపంచంలో అపోజ్ చేసిన దానివల్ల చైనా వాళ్ళకి మాత్రమే అతను పనిష్మెంట్ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళకి ఇప్పుడు చూడండి, అతను టారిఫ్ ఎంత చక్కగా మళ్ళీ 90 days పాస్ చేసేసాడు. 90 days తర్వాత ఇంకో మళ్ళీ 120 days అంటాడు. ఓకే. అంటే ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పై ఇన్వెస్టర్లకు మరి ఏం చెప్తారు? ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా చెప్తున్నా మేడం, ఖచ్చితంగా మార్కెట్ వచ్చి ఇప్పుడు జూన్ 30 లోపు వచ్చే లో బాటమ్ అవుతుంది. ఆ లో గాని బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా మార్కెట్ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ లోనే మనకి ఫైనల్ బాటమ్ అని అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నిన్న లాస్ట్ 3 డేస్ గా ఓవరాల్ గా మార్కెట్ పెరిగింది 21,700 నుంచి ఇవాళ 22,820 3 డేస్ లోనే 1000 పాయింట్స్ నిఫ్టీ ఆల్మోస్ట్. సార్ అంటే మీరు పడిపోవడం కూడా అదే ఆలోచించండి, విధంగా పడ్డది 23,600 నుంచి 21,700 పడిపోవడం కూడా అదే విధంగా పడ్డది. ఈ సమయంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, లేదా విడతల వారీగా చేయాలా, మార్కెట్ కు పూర్తిగా దూరం ఉండాలా జూలై 9 వరకు, మళ్ళీ ట్రంప్ టారిఫ్స్ గురించి క్లారిటీ వచ్చేంత వరకు? భరత్ గారు ఒక చిన్న విషయం చెప్తాను. మన అత్తారింటికి దారేదో బ్రహ్మానందంలో ఆయన చెప్పాడు, డైమండ్స్ యుగాండాలో ఇదేలాగానే లాస్ట్ వీక్ వచ్చి 22,904 లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. అవును, ఈ వీక్ కూడా ఎంత క్లోజ్ అయింది? 22,850. ఏమీ జరగలేదు మార్కెట్ లో. ఓకే, సో వారంలో Last week- ఎంత ఉందో అంతే ఉంది. ఎస్, లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి 50 పాయింట్లే తగ్గింది. ఓకే. అంటే ఏం జరుగుతుందంటే మార్కెట్ వీకెండ్ కి వచ్చేటప్పటికి ఏమీ జరగలేదు అన్నట్టు మార్కెట్ చూపించేసింది. కాబట్టి మార్కెట్ వచ్చి 22,000 వస్తే ఖచ్చితంగా బై చేయాలి. ఇట్ ఈస్ ఎ బయింగ్ పాయింట్. మళ్ళీ 23,800 వస్తే సెల్ చేయాలి. ఓకే, 23,800 వస్తే సెల్ చేయాలి. ఒకవేళ ఖచ్చితంగా 23,800 దాటి అంత ఈజీగా పోదు జూలై ఖచ్చితంగా మార్కెట్ వచ్చి ఒక బుల్ అనేది వచ్చి 24,000 పైన మార్కెట్ ఖచ్చితంగా క్లోజ్ అయితేనే మార్కెట్ ఒక కంప్లీట్ బుల్ ట్రెండ్ అనేది వస్తుంది. ఓకే, 24,000 24,000 దాటిందంటే పైన క్లోజ్ అవునంత వరకు మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండే. అంటే అది పాజిటివ్ ఇండికేటర్ గా 24,000 పైన క్లోజ్ అయితే భావించవచ్చు. డెఫినెట్ గా మనం అది వెల్కమ్ ఒక్క చేయొచ్చు. రోజు క్లోజ్ అయినా చాలా, లేకపోతే ఒక వారం ఉండాలి 24,000 పైన? కనీసం ఒక 2 days అయినా క్లోజ్ అవ్వాలి. ఓకే, మొన్న దగ్గర మొన్న 23,600 ఇప్పుడు ట్రేడింగ్ రేంజ్ క్లియర్ గా తెలిసిపోయింది సార్. 22,000 వస్తే ధైర్యంగా కొనాలి. మళ్ళీ అక్కడి నుంచి 20,800లోనే కొనాలి. మళ్ళీ కూడా ఇంకా మధ్యలో ఎక్కడా చేయి పెట్టకూడదు. ఓకే, అది ఎంత 22,000 కంటే మళ్ళీ బాటం ఫామ్ అయితే 20,700 860. ఆ తర్వాత 19,000, ఆ తర్వాత వచ్చి 20,100. 20,100. ఓకే, అది. ఆ తర్వాత 18,900. ఓ 18,900 కూడా పోయే అవకాశం ఉంది. అవకాశం సార్. ఇప్పుడు లోయర్ లోసే కదా కొట్టుకుంటా వస్తున్నాడు సార్. వినండి, ఇప్పుడు ట్రంప్ ఓవర్ నైట్ లో మళ్ళీ ఏదైనా న్యూస్ ఇస్తే మళ్ళీ 2,000 పాయింట్లు పడదనే గ్యారంటీ ఏంటి మీరు చెప్పండి? అంటే జూలై 9 వరకు ఆ న్యూస్ ఉండదు అని చెప్పాడు కదా సరే, అందుకనే కదా మనం ఇప్పుడు ఏదైనా మన సేఫ్ లో మనం ఉండాలి. ఈ పాయింట్స్ లో వస్తే ఇప్పుడు చూడ, మొన్న కూడా మన జీ ప్రేక్షకులు నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు. సార్ 22,070 చెప్పారు కదా, ధైర్యంగా కొనమని చెప్పాను. ఓకే, చాలా మంది ఇప్పుడు 1000 పాయింట్లు ప్రాఫిట్ లోనే ఉన్నారు. అది సో అంటే మొన్న వచ్చింది 21,743 అనేది జస్ట్ అవర్స్ లో మాత్రమే ఉండి మళ్ళీ 22,000 వచ్చేసింది. సో వచ్చేసింది. సో మీ ఉద్దేశంలో 22,000 బాటం అయ్యేందుకు ఎంత % ఛాన్స్ ఉంది? అంతకంటే కిందికి పోవడానికి ఎంత % ఛాన్స్ ఉంది? నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ జూన్ లోపు ఈ బాటమ్ అవుట్ అవ్వకుండా ఉండాలని నాకు 60% దాకా అనుకుంటున్నాను సార్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు 23,800 వస్తే మాత్రం సెల్ చేసేయాలి మోస్ట్లీ. ఖచ్చితంగా అది ఒక ఆపర్చునిటీ. మొత్తం సెల్ చేయాలా? ఖచ్చితంగా మొత్తం సెల్ చేసి తర్వాత 24,100 200 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మళ్ళీ లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. బట్ ఎఫ్ఐఐస్ మన పాజిటివ్ వచ్చారు మార్చ్ లో, మళ్ళీ ఇప్పుడు అంతా నెగటివ్. ఇవాళ కూడా 2,519 కోట్ల సెల్లింగ్. లేదు సార్, మన లాస్ట్ మన క్లియర్ గా చెప్పాను. ఎఫ్ఐఎస్ వచ్చి కంప్లీట్ సెల్లింగ్ లో అంటే మన డొమెస్టిక్ బై చేస్తున్నారు. ఎంతవరకు అని వీళ్ళు కూడా బై చేయాలి చెప్పండి? ఒక లెవెల్ వరకే. ఆ తర్వాత ఏమవుతుందంటే టోటల్ గా మన ప్లెడ్జింగ్ పెట్టిందనే షేర్స్ కూడా అన్ని కూడా అమ్మేస్తారు. ఓకే, బ్యాంకర్స్. అది ఇవాళ కూడా అంటే ఈ పాజిటివ్ లో కూడా 2,500 కోట్ల సెల్లింగ్ ఉన్నారు. డిఐఐస్ బయింగ్ 3,759 కోట్లు. ఖచ్చితంగా సార్, నేను కంటిన్యూస్ చెప్పాను. ఎఫ్ఐఎస్ వచ్చి జూన్ తర్వాత ఇంకొక విషయం చెప్తాను చూడండి. మే 20 నుంచి జూన్ 20 దాకా చాలా కాషియస్ గా ఉండాలి మార్కెట్. ఓకే, మే 20 నుంచి జూన్ 20 దాకా మార్కెట్ మళ్ళీ ఒక క్రాష్ ఉంది. అది మనం కొద్దిగా కాషియస్ గా ఉండాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ట్రేడింగ్ లో బాగా తెలిసిన వాళ్ళు
మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేయగలుగుతారు. ఓకే. వాళ్ళు కూడా చాలా కష్టంగానే ట్రేడ్ చేస్తారు. ఒకసారి లాస్ అవుద్ది, మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ రికవరీ చేస్తారు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మార్కెట్ లో ఇప్పుడు అట్ ప్రెసెంట్ సిట్ ఆన్ క్యాష్ మార్కెట్ లో అసలు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ట్రేడింగ్ అన్నది వద్దు. ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ కూడా పెట్టొచ్చా? 20 లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. 22,000లో మీరు మీ పెట్టుబడిని ఇప్పుడు 10 లక్షలు ఎవరి దగ్గర క్యాపిటల్ ఉంటే ఒక 3 లక్షలు 22,000లో పెట్టుబడి వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా 23,800 వస్తే వాళ్ళు సెల్ చేయాలా? ఓన్లీ షార్ట్ టర్మ్ ఒక ఆపర్చునిటీగా సెల్ చేసుకుని మళ్ళీ 24,000 పైన ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు కదా. ఓకే. అంటే మళ్ళీ 24,000 పైన ఉంటే మళ్ళీ కొనొచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు, తప్పే ఉంది సార్. ఎలాగైనా సరే ఇప్పుడు 23,800 అంటే అప్పటికే వాళ్ళ ప్రాఫిట్ వచ్చి ఒక 40 to 50% ప్రాఫిట్ వచ్చేసి ఉంటుంది. అంటే చాలా మంది 26,000 దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చారు కదా. ఇంకా చాలా మంది పోర్ట్ఫోలియో లాసుల్లోనే ఉన్నాయి. మీరు చెప్పినట్టు 22,000 దగ్గర కొన్నారు, ఇక్కడే స్టార్ట్ కాదు కదా. 26,200 దగ్గర కూడా చాలా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది పోర్ట్ఫోలియో లాసులు 10-15% లాసులు ఉన్నాయంటారు. నేను చెప్తున్నాను వినండి, 26,000 దగ్గర ఏ అనలిస్ట్ కూడా కొనమని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ బుక్ ప్రాఫిట్ చేయమని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎలక్షన్స్ తర్వాత పెద్ద క్రాష్ ఉందని మనం క్లియర్ గా చెప్పాం. మీరు చెప్పారు. ఎస్. ఎలక్షన్ అప్పుడు ఎంత ఉంది మార్కెట్? 25,000 ఉంది. అవును. అక్కడి నుంచి ఎంత పెరిగింది? 1000 పాయింట్లే పెరిగింది అంతే, దానిపైన పెరగలేదు. కాబట్టి మనం క్లియర్ గా మనం జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పర్ఫెక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. నేను డేట్ కూడా చెప్తాను. మే 16వ తేదీ చెప్పారు. మే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిన తర్వాత మే 14 ఎలక్షన్ అయిన తర్వాత మే 16 వచ్చి మీరు చెన్నై నుంచి వచ్చి స్టూడియోలో ఎన్నికల తర్వాత మోడీ వచ్చినా పడుతుంది, వేరే వాళ్ళు వచ్చినా పడడు అయితే ఖాయం. మోడీ వస్తే తక్కువ పడుతుంది, అవతల వస్తే ఎక్కువ పడుతుంది అని చెప్పారు. అంతే కదా. డెఫినెట్ గా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకి చక్కగా మనం మళ్ళీ 1 or 2 years అయినా కూడా మళ్ళీ మనకు ఆల్ టైమ్ అయి చూడగలం. ఇదే వేరే గవర్నమెంట్ ఉంటే అది మనకు తెలియదు, అది మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఆ తర్వాతే మళ్ళీ దాన్ని ఎలా పుంజుకోవాలనేది వాళ్ళ నామ్స్ బేస్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా మార్కెట్ ఉంటుంది. అది ఓకే. అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇండియా గ్రోత్ స్టోరీకి ఏమి ఇబ్బంది లేదా? ఎటువంటి ప్రాబ్లం లేదు. 5 ఏళ్ళు పెట్టుబడి పెట్టుకుంటా అన్న వాళ్ళు ఏ లెవెల్లో పెట్టినా పర్లేదా? 23,800 దగ్గర పెట్టినా పర్లేదు. లేదు, వాళ్ళు కూడా మనం ఇచ్చే లెవెల్స్ లో పెట్టుకుంటే బాగుంటది. ఓకే. ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. ఓకే. అది సార్ ఇప్పుడు మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం 22,000 వస్తే కొనండి అని చెప్తున్నాం. అందరూ లాభాలు చేస్తూనే ఉన్నారు. అది ఓకే. నేను 2 సార్లు కొన్నా 22,000 మీరు చెప్పిన తర్వాత ఒక్కసారిగా. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. బట్ చాలా మంది పోర్ట్ఫోలియో లాగే నా పోర్ట్ఫోలియో కూడా లాస్ లో ఉంది. ఎందుకంటే 26,000 దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి. నేను చెప్తున్నా వినండి, మీరు మన ఇండియన్ మార్కెట్ నెక్స్ట్ 10 years మీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేయండి. మీకు కొన్ని కోట్లు ప్రాఫిట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. కోట్లు రావాలంటే కోట్లు పెట్టాలి కదా. అట్లీస్ట్ లక్షలు పెట్టాలి. ఎంత ఉన్నా సరే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. పిండి కొద్ది రొట్టి సార్, ఎంత ఉంటే అంత. గోల్డ్ లేకపోతే ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు గోల్డ్ చాలా పెరుగుతుంది, ఏమంటారు సార్? గోల్డ్ వచ్చి ఆల్రెడీ మన టార్గెట్ వచ్చేసింది. నేను 80,000లో పై ఇచ్చాను, 94,000 ఈ ఇయర్ దాటిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక ఎక్స్టెండెడ్ టార్గెట్ అంటే 103,000 అంతే. 103,000 దగ్గర అమ్మేసేయాలా? అక్కడ దాకా లేదు, ఇప్పుడు 94,000 లోనే ఇప్పుడు 50% అమ్మేయాలి. ఓకే. బుక్ ప్రాఫిట్ చేయాలి. 94,000 లో ఖచ్చితంగా 50% బుక్ ప్రాఫిట్ చేయాలి. అట్లా లేదు నేను ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తానంటే అప్పుడు 103,000 దాకా వెళ్తాను. మళ్ళీ గోల్డ్ 60,000కు 70,000కు వస్తుందని నిజమా? అంత పడిపోతుందా సార్? అంత గోల్డ్ ఎప్పుడు అలా పడదు సార్. మాక్సిమం చూడండి, ఇప్పుడు 9,000, 90,000, 94,000 వెళ్ళింది. మాక్సిమం 20% ఎప్పుడైనా. అంటే మాక్సిమం 94 అంటే మీరు 9,400 అంటే 75,000 కంటే తక్కువ కిందికి రాదు. ఎంత రాదు. కానీ లాస్ట్ ఇయర్ గోల్డ్ హై రిటర్న్ ఇచ్చింది, 32% నిఫ్టీ అన్నిటితో పోలిస్తే. సార్ గోల్డ్ ఈ సంవత్సరం బాగా రిటర్న్స్ ఇచ్చింది. అట్లే లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తూనే వచ్చింది.
అది ఇప్పుడు కూడా గోల్డ్ వచ్చి టార్గెట్ 50% ఇక్కడ ఖచ్చితంగా బుక్ ప్రాఫిట్ చేస్తారు. ఎఫ్ఐఎస్ అయితే చేస్తున్నారు 94,000 లో. అది ఓకే ఓకే గురుప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో స్పందన అని చెప్తున్నారు గోల్డ్ అయితే ఇంకెంతకంటే ఎక్కువ పెద్దగా పెరగడానికి లేదు, పెద్దగా ఎక్కువ కూడా పడదు అంటారు. ఎక్కువ అంటే 20% పడడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. రెండోది స్టాక్ మార్కెట్ అయితే జూన్ వరకు ఫామ్ చేసేది బాటమ్. ఈ డిసెంబర్ లోపు 26,200 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది టచ్ కాకపోతే ఇంకా మళ్ళీ సంవత్సరం 2027 దాకా కూడా పోతుందని చెప్తున్నారు. చూడాలి. ట్రంప్ అయితే పాస్ బటన్ ప్లెజ్ చేశాడు. జూలై 9th వరకు ఇంకా ట్రంప్ టారిఫ్స్ సంబంధించి ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం ఉండదు. బట్ చైనా, ట్రంప్ వీళ్ళిద్దరు గొడవలు రోజు వాళ్ళు టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఏదైనా ఇన్వెస్టర్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేసిన వాడికి సేమ్ అంతే ఉంది. లాస్ట్ వీక్ లో 22,900 నుంచి ఒక్కసారిగా పడిపోయి 21,700 పడిపోయింది. అక్కడ ఆ రోజు కొన్న వాళ్ళు మాత్రం చాలా లాభపడ్డారు. ఇవాళ 22,800 దాకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. కానీ ఏదైనా చూడాలి. మళ్ళీ ఆల్ టైమ్ హై ఈ ఇయర్ ఎండే అంటే 26,200 ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ టచ్ అయిన ఆల్ టైమ్ హై 2025లో వస్తుందా రాదా అన్నది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది.